పిఎస్ఎల్వి సి-61 విఫలం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 101వ రాకెట్ ప్రయోగం విఫలమైంది. 2025 మే 18న తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పిఎస్ఎల్వి సి-61 వాహక నౌక నింగిలోకి దూసుకువెళ్లింది. తర్వాత 12వ నిమిషంలోనే లోపం తలెత్తింది. 2 దశల వరకు అంతా బాగానే ఉంది. 3వ దశ మోటార్ సరిగ్గానే మొదలైనా ఆ దశలోనే సమస్య వచ్చిందని, అందువల్ల మిషన్ పూర్తి కాలేదని ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ ప్రకటించారు. మోటార్ కేసులో ఛాంబర్ ప్రెషర్ తగ్గిపోవడంతో ఈ వైఫల్యం ఎదురైందన్నారు. ఎన్విఎస్-2 వైఫల్యం తర్వాత 2025 జనవరి 29న ఇస్రో జిఎస్ఎల్వి ఎఫ్-15 వాహక నౌక ద్వారా సొంత నావిగేషన్ వ్యవస్థ కోసం ఎన్విఎస్-2 ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టింది. ఉపగ్రహంలో సాంకేతిక లోపంతో అప్పట్లో ఇది నిర్ణీత భూస్థిర కక్షలోకి వెళ్లలేదు. ప్రస్తుతం అది వృత్తాకార కక్షలో నుంచి పనిచేస్తోంది. దాని నుంచి తేరుకుని సరిహద్దుల భద్రత కోసం ఈఓఎస్-9 ఉపగ్రహాన్ని కక్షలోకి పంపాలని ముందుకెళ్లిన శాస్త్రవేత్తలకు మళ్లీ నిరాశే మిగిలింది. ఇంటర్నేషనల్ మ్యూజియం డే. సమాజ అభివృద్ధిలో మ్యూజియంల పాత్ర గురించి ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా ఏటా మే 18న ఇంటర్నేషనల్ మ్యూజియం డేగా నిర్వహిస్తారు. పురాతన కళాఖండాలు, శిల్పాలు, కళాత్మక రచనలు, సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే అనేక రకాల వస్తువులను భద్రపరిచే ప్రదేశమే మ్యూజియం. ఇవి మానవాళికి వారసత్వ సంపదలు, చరిత్ర, సైన్స్, సంస్కృతులను తెలిపే విద్యా కేంద్రాలుగా కూడా విరాజిల్లుతున్నాయి. ఐక్యరాజ్యసమితి విద్య, విజ్ఞాన, సాంస్కృతిక సంస్థ యునెస్కో ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సుమారు 1,04,000 మ్యూజియంలు ఉన్నాయి. అత్యధికంగా అమెరికాలో 33,082 ఉన్నాయి. మన దేశంలో వీటి సంఖ్య 1,200గా ఉంది. దీని యొక్క చారిత్రక నేపథ్యం 1977లో రష్యాలోని మాస్కోలో జరిగిన ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియం సర్వసభ్య సమావేశంలో ఏటా మే 18న ఇంటర్నేషనల్ మ్యూజియం డేగా నిర్వహించాలని తీర్మానించారు. ఐసిఓఎం 1946లో ఏర్పాటైంది. ప్రపంచవ్యాప్తంగా 141 దేశాల్లోని సుమారు 37,000 మ్యూజియంలకు ఇందులో సభ్యత్వం ఉంది. సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడే లక్ష్యంతో ఇది యునెస్కోతోనూ కలిసి పనిచేస్తోంది. యునెస్కో అధ్యయనం. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, స్టెమ్ కోర్సుల్లో మహిళల ప్రాతినిధ్యానికి సంబంధించి గత దశాబ్ద కాలంగా అనుకున్నంత పురోగతి కనిపించలేదని యునెస్కో అధ్యయనం వెల్లడించింది. ఈ విభాగాల్లో మహిళలు 35% మాత్రమే ఉన్నారని పేర్కొంది. యునెస్కోకు చెందిన గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. గణితం అంటే భయపడటం, లింగ వివక్ష ఈ పరిస్థితికి కారణమని పేర్కొంది. ప్రస్తుతం నూతన సాంకేతికత అయిన కృత్రిమ మేధ రంగంలోనూ స్త్రీలు 26%కే పరిమితమయ్యారని వెల్లడించింది. యూరోపియన్ యూనియన్లో ఐటీ విభాగంలో డిగ్రీ ఉన్న ప్రతి 4 మహిళల్లో 1 మాత్రమే డిజిటల్ రంగంలో ఉద్యోగం చేస్తున్నారు. ఒక రకంగా డిజిటల్ రంగం పురుషుల చేతుల్లోనే ఉందని చెప్పవచ్చు. ఆర్థికంగా బలంగా ఉన్న దేశాల్లో డేటా, ఏఐ రంగంలో 26%, ఇంజనీరింగ్లో 15%, క్లౌడ్ కంప్యూటింగ్ రంగంలో 12%కి మించి మహిళలు లేరు. 68% దేశాలు స్టెమ్ కోర్సులను ప్రోత్సహించేందుకు విధి విధానాలను అమలు చేస్తున్నప్పటికీ వాటిలో సగం దేశాలు మాత్రమే మహిళల ప్రాతినిధ్యానికి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నాయి. యువతులకు స్టెమ్ కోర్సుల గురించి అవగాహన కల్పించడం, లింగ వివక్షను రూపుమాపేలా విధానాలు రూపొందించాలని ప్రభుత్వానికి అధ్యయనకర్తలు సూచించారు. 19వసారి ఎవరెస్టును అధిరోహించి రికార్డు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం మౌంట్ ఎవరెస్టును ఓ బ్రిటిష్ పర్వతారోహకుడు 19వసారి అధిరోహించాడు. ఇంగ్లాండ్కు చెందిన కెంటన్ కూల్ ఆదివారం ఎవరెస్టును అధిరోహించి తన రికార్డును తానే తిరగరాసుకున్నాడు. దీంతో 19 సార్లు ఎవరెస్టును ఎక్కిన తొలి షెర్పా కాని వ్యక్తిగా అతను నిలిచాడు. ఇప్పటివరకు ఎవరెస్టును 30 సార్లు అధిరోహించిన నేపాలీ షెర్పా గైడ్ కామి రిటా పేరిట రికార్డు ఉంది. మరోవైపు భారత్కు చెందిన నేషనల్ క్యాడెట్ కోర్ యాత్రా బృందం మౌంట్ ఎవరెస్టును అధిరోహించింది.
ఈ విషయాన్ని ఆదివారం ఎక్స్ వేదికగా అధికారులు వెల్లడించారు. సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో భారత్కు 4వ స్థానం. సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో ప్రపంచంలోనే మన దేశం 4వ స్థానానికి చేరినట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ తెలిపింది. 2024-25లో మన దేశం నుంచి 130 దేశాలకు సముద్ర ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. 2014-15లో మన ఉత్పత్తులు తరలి వెళ్లిన దేశాల సంఖ్య 105గా ఉంది. 2014-15లో 10.51 లక్షల మెట్రిక్ టన్నుల సముద్ర ఉత్పత్తులు ఎగుమతి కాగా 2024-25లో 16.85 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగాయి. అధునాతన ఆక్వా పద్ధతులు, శీతల గిడ్డంగులు, రవాణా మౌలిక సదుపాయాలు పెరగడం, సాగు నిల్వలో అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించడం వంటివి ఇందుకు దోహదపడ్డాయి. 2014-15లో దేశ సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు $5.4 బిలియన్ కాగా 2024-25లో $7.2 బిలియన్ వృద్ధి చెందాయి. ప్రపంచ సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో 2014-15లో మన దేశం 8వ స్థానంలో ఉంది. ఈ సమయంలో భారత్ వార్షిక సమ్మిళిత వృద్ధి రేటు 3.15% ఉంది. ప్రపంచ సగటు వృద్ధి రేటు 2.7% కంటే ఇది ఎక్కువ. సాఫ్ అండర్-19 ఫుట్బాల్ ఛాంపియన్షిప్ బంగ్లాపై భారత్ విజయం. సాఫ్ అండర్-19 ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ టైటిల్ని నిలబెట్టుకుంది. మే 18లో ఫైనల్లో 11-4-3తో పెనాల్టీ షూటౌట్లో బంగ్లాదేశ్ను ఓడించింది. నిర్ణీత సమయానికి భారత్, బంగ్లా 1-1తో నిలిచాయి. భారత్ తరపున సింగమయం షామి 2వ నిమిషం, బంగ్లా జట్టులో జోయ్ అహ్మద్ 61వ గోల్ సాధించారు. పెనాల్టీ షూటౌట్లో తొలి 3 ప్రయత్నాల్లో బంగ్లా సఫలం కాగా భారత్ 2 గోల్స్ చేసింది. కానీ తర్వాతి 2 ప్రయత్నాల్లోనూ బంగ్లా విఫలమైతే భారత్ వరుసగా 2 గోల్స్ కొట్టి విజేతగా నిలిచింది. రాజస్థాన్లోని పోఖ్రాన్లో తొలిసారిగా భారత మొట్టమొదటి అణు పరీక్షకు మే 18తో 51 ఏళ్లు పూర్తయ్యాయి. 51 ఏళ్ల క్రితం భారత్ తొలిసారిగా అణు పరీక్షలను నిర్వహించింది. 1974 మే 18న తొలిసారిగా రాజస్థాన్లోని పోఖ్రాన్లో అణు పరీక్షలు జరిగాయి. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ గణాంకాలు. గత ఆర్థిక సంవత్సరం 2024-25లో దేశం నుంచి ఎక్కువగా ఎగుమతి అయిన వస్తువుల్లో స్మార్ట్ ఫోన్లు అగ్రస్థానంలో నిలిచినట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ 2025 మే 18న తెలిపింది. పెట్రోలియం ఉత్పత్తులు, వజ్రాల ఎగుమతుల బిల్లు కంటే అధిక విలువైన స్మార్ట్ ఫోన్లే వివిధ దేశాలకు తరలి వెళ్లాయి. 2024-25లో భారత స్మార్ట్ ఫోన్ ఎగుమతులు 55% వృద్ధితో $24.14 బిలియన్ 2 లక్షల కోట్లకు చేరాయి. 2022-23లో ఇవి $10.96 బిలియన్, 2023-24లో $15.57 బిలియన్ ఉన్నాయి. భారత్ నుంచి స్మార్ట్ ఫోన్ ఎగుమతులు పెరిగిన దేశాల్లో అమెరికా, నెదర్లాండ్స్, ఇటలీ, జపాన్, చెక్ రిపబ్లిక్ ఉన్నాయి. అమెరికాకు స్మార్ట్ ఫోన్ ఎగుమతులు 2022-23లో $2.16 బిలియన్, 2023-24లో $5.57 బిలియన్ ఉండగా 2024-25లో $10.6 బిలియన్ వృద్ధి చెందాయి. ప్రధానంగా ఐఫోన్ ఎగుమతులు గణనీయంగా పెరగడం ఇందుకు కారణం. జపాన్కు స్మార్ట్ ఫోన్ సరఫరాలు 2022-23లో $120 మిలియన్ ఉండగా 2024-25లో $520 మిలియన్ చేరాయి. ఇదే సమయంలో నెదర్లాండ్స్కు ఎగుమతులు $1.07 బిలియన్ నుంచి $2.2 బిలియన్, ఇటలీకి $720 మిలియన్ నుంచి $1.26 బిలియన్ పెరిగాయి. చెక్ రిపబ్లిక్కు స్మార్ట్ ఫోన్ ఎగుమతులు $650 మిలియన్ నుంచి $1.17 బిలియన్ చేరినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.